అలానే విశ్వేశ్వరరావు రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే దాని మీద ఇన్కాయిస్ అనేటువంటి సంస్థ తొలి బులెటిన్ని రిలీజ్ చేసింది. ఆ బులెటిన్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారే ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఎందుకు ఈ బులెటిన్ విడుదల చేయాల్సి వస్తుందంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భారతదేశంలో నెలకొన్నాయి. ఆ కారణం చేతనే తరచూ బులెటిన్లను విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేయబోతున్నాము అని చెప్పి ఎంపీలు చెప్తూ ఉన్నారు. ఈ ఇన్కాయిస్ అంటే ఏంటి అసలు? భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవా కేంద్రం, అదే ఇన్కాయిస్ అంటారు. ఇది ఎప్పటికప్పుడు బులెటిన్లు రిలీజ్ చేస్తున్నాయి. సపోజ్ మనకు హెల్త్ బులెటిన్లు ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు లేదా చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు వాళ్ళు హెల్త్ బులెటిన్లు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు? ప్రజలందరూ ఎదురు చూస్తుంటారు కాబట్టి ఆ సెలబ్రిటీ కోసం. అందుకే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి ఇప్పుడు సముద్రంలో ఉండేటువంటి ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని కారణంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేయాలి అనేటువంటి దాని మీద బులెటిన్స్ని రిలీజ్ చేస్తున్నారు. తొలి బులెటిన్ రిలీజ్ అయింది. ఆ బులెటిన్లో స్పెసిఫిక్గా తెలియజేసింది ఏంటంటే మెరైన్ హీట్ వేవ్. మెరైన్ హీట్ వేవ్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఏంటి మెరైన్ హీట్ వేవ్స్ అంటే? సముద్రంలో సాధారణ జలాల్లో హీటు, సముద్ర ఉపరితలం మీద నీరు ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రత 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్. దానికంటే ఇప్పుడు 1.2 డిగ్రీ సెంటీగ్రేడ్ అదనంగా ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. హిందూ మహాసముద్రంలో ఒకవేళ గనక సాధారణ హీట్ కంటే కూడా జలాలు 5 రోజుల పాటు కంటిన్యూగా అలానే హీట్ ఎక్కి ఉంటే కనుక వాటిని మెరైన్ హీట్ వేవ్స్ అని అంటారు. ఈ మెరైన్ హీట్ వేవ్స్ మనకి ఎండాకాలంలో వచ్చేటువంటి వడగాల్పుల కంటే ప్రమాదకరం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. అంతేకాదు సముద్రంలో ఉండేటువంటి జీవరాశుల మీద విపరీతమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఎందుకంటే ఆ హీట్ని తట్టుకోలేవు. జనరల్గా ఏంటంటే సముద్ర ఉపరితలం మీద నీటి పొరలు ఉంటాయి. ఆ నీటి పొరలు దేని ఆధారంగా ఏర్పడతాయి? ఆ నీటి యొక్క ఉప్పు సామర్థ్యం, ఉప్పు నీరు ఎంత ఉంది, ఉప్పు శాతం ఎంత ఉంది అనే దాని మీద పొరలు ఉంటాయి. అలాగే హీట్ని బట్టి కూడా ఉంటాయి. సైన్స్ ప్రకారం ఏంటంటే సముద్రంలో చల్లటి నీళ్లు, ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటువంటి నీళ్లు కిందకి వెళ్ళిపోతాయి. హీట్గా ఉండేటువంటి వాటరు లేదా ఉప్పు శాతం ఎక్కువగా ఉండేటువంటి వాటరు పైకి వస్తాయి. అందుకే మనం భారజలం అని అంటాం సైన్స్లో. పైకి ఉంటుంది జనరల్గా. ఇప్పుడు సముద్రంలో మీరు కనుక మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సముద్రం ఒడ్డున మీరు బోర్ వేస్తే మంచినీళ్ళు పడతాయి. సముద్రంలో ఉండేటువంటి నీళ్ళన్నీ ఉప్పు నీళ్ళు. మరి సముద్రం ఒడ్డున మంచినీళ్ళు ఎలా పడతాయి? అదే సైన్స్. ఉప్పు నీళ్ళన్నీ కిందకి వెళ్తాయి, ఎందుకంటే బరువు ఉంటాయి. మంచినీళ్ళు తేలిగ్గా ఉంటాయి. అందుకని సముద్రం ఒడ్డున కనుక మీరు కొంచెం దూరంలో బోరేస్తే పైనే మంచినీళ్ళు పడతాయి, మళ్ళీ డెప్త్కి వెళ్తే మళ్ళీ ఉప్పు నీళ్ళు పడతాయి. అలానే సముద్రం నీటికి పొరలు ఉంటాయి. ఆ పొరల్లో బాగా కూల్ ఉండేటువంటి వాటర్ కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, హీట్ ఉండేటువంటి వాటర్ పైకి వస్తూ ఉంటాయి. ఆ పైకి వచ్చేటువంటి వాటర్లో ఉప్పు శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఆ ఉప్పు శాతంతో పాటు నీరు కూడా కంటిన్యూగా అదే వేడి కనుకుంటే 5 డేస్ కనుకుంటే దాన్నే మెరైన్ హీట్ వేవ్స్ అంటారు. వాతావరణ శాఖ భాషలో చెప్పాలంటే మెరైన్ హీట్ వేవ్స్ అంటారు. ఇవి చాలా ప్రమాదము అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి వాటిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది రాబోయేటువంటి రోజుల్లో. యాజ్ ఆఫ్ నౌ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ఎల్నినో ప్రభావం కారణంగా మేఘావృతం అయిపోయి వర్షాలు పడతాయని చెప్పేసి మనం అనుకుంటున్నప్పటికీ ఈ మేఘాల యొక్క సామర్థ్యాన్ని, వర్షించేటువంటి సామర్థ్యాన్ని ఎల్నినో తగ్గించేస్తుందని చెప్పి చెప్తున్నారు. నైరుతి ఋతుపవనాలు భారతదేశ వ్యాప్తంగా వ్యాపించాయి. ఇప్పుడు
ఈ నైరుతి ఋతుపవనాలే దాదాపు భారతదేశంలో 90% వ్యవసాయం ఆధారపడి ఉంది. ఇప్పుడు సాధారణ వర్షపాతం కంటే తక్కువ కురిసింది వర్షం. ఇప్పుడు హైదరాబాద్లో వర్షం పడింది, కొన్ని చోట్ల కార్లు మునిగిపోయినాయి, సెల్లార్లు మునిగిపోయినాయి, రోడ్లన్నీ చెరువుల్లా కనిపిస్తున్నాయి. ఇంత కనిపిస్తున్నప్పటికి కూడా జూన్లో పడాల్సినటువంటి వర్షం కంటే 30% తక్కువగా పడింది. ఇది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి డేటా. ఇక మొత్తం భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే సగటు వర్షపాతం కంటే తక్కువగా వర్షం నమోదవుతుంది. ఇదే కరువు ఛాయలకి నిదర్శనం అని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. రాబోయేటువంటి రోజుల్లో అంటే ఇది సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ సెప్టెంబర్ తర్వాత హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ రాకపోతే ఇంకా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది వర్షాభావ పరిస్థితులు. ఈ 2027 ఏప్రిల్ మే నెల దాకా దీని ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో కానీ, పసిఫిక్ మహాసముద్రంలో కానీ, హిందూ మహాసముద్రంలో కానీ ఎల్నినో ఎఫెక్ట్ కానీ లేదా ఈ హీట్ వేవ్స్ ఎఫెక్ట్ కానీ ఉంటుందని చెప్తున్నారు. కానీ అరేబియా సముద్రంలో ఇలాంటి పరిస్థితి దాదాపు ఉండకపోవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. సో అరేబియా సముద్ర తీరం ప్రాంతంలో కొంత వర్షాలు అవి ఉండే అవకాశం ఉంది. కానీ బంగాళాఖాతం కానీ, హిందూ మహాసముద్రం కానీ, లేదంటే పసిఫిక్ మహాసముద్రం ఈ తీర ప్రాంతాల్లో వర్షం పడినప్పటికీ సగటు వర్షపాతం కంటే తక్కువ పడుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. అసలు వర్షాలే పడవ రాబోయేటువంటి రోజుల్లో ఈ మాన్సూన్స్ ప్రభావం ఇప్పుడు ఖరీఫ్ సీజన్ మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖరీఫ్ సీజన్ లేదు. రబీ సీజన్లో కూడా సెప్టెంబర్లో కూడా ఎల్నినో ప్రభావం, సూపర్ ఎల్నినో ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఇబ్బందేను. కాబట్టి తాగునీటి సమస్య కూడా ఏర్పడిపోతుంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్కి సంబంధించి ఆల్రెడీ వాతావరణ శాఖ ఒక నివేదిక ఇచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇన్కాయిస్ బులెటిన్ కూడా హైదరాబాద్లో రిలీజ్ చేశారు. ఇన్కాయిస్ బులెటిన్ ప్రకారమే రాబోయేటువంటి రోజుల్లో నీటి ఎద్దడి ఉంటుంది. ఉస్మాన్ సాగర్ కానీ, హిమాయత్ సాగర్ కానీ, మంజీరా కానీ, సింగూరు కానీ, కృష్ణా, గోదావరి వీటిల్లో నీటి మట్టం తగ్గిపోయింది, అట్టడుగున ఉంది. కనీస నీటి మట్టం కంటే దిగువకు ఉన్నాయి. ఇవి కేవలం 45 డేస్ మాత్రమే ఉంటాయి హైదరాబాద్కి సరిపోయేటువంటి వాటరు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటి నుంచి చేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అన్ని మెగా సిటీస్కి అలర్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి కూడా అవగాహన పెంచే కార్యక్రమం చేస్తుంది. ఈ బులెటిన్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయమని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఈ ఇన్కాయిస్ విడుదల చేసేటువంటి బులెటిన్స్, ఆ బులెటిన్స్ ఇచ్చేటువంటి రిపోర్ట్ని ఎప్పటికప్పుడు మీరు అర్థం చేసుకోండి, అవగాహన పెంచుకోండి, ప్రత్యామ్నాయంగా ముందస్తు చర్యలు తీసుకోండి అని చెప్పి కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఈ బులెటిన్స్ని విడుదల చేశారు. ఆ బులెటిన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాధ్యత నాకు ఉంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి బులెటిన్స్ తరచూ వస్తూ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఇప్పుడు ఫస్ట్ బులెటిన్ విడుదలైంది. ఈ బులెటిన్లో చెప్పిన దాని ప్రకారం 2027 ఏప్రిల్ వరకు వర్షాలు పడే అవకాశం లేదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటనేది మరి తర్వాత బులెటిన్స్లో చెప్తారేమో. 2027 ఏప్రిల్ వరకు దాదాపుగా వర్షాలు ఉండవు. ఒకవేళ వర్షాలు పడినప్పటికి కూడా సగటు వర్షపాతం కంటే తక్కువ ఉండే అవకాశం ఉంది. 90% తగ్గుతుంది, 90% వరకు తగ్గుతుంది అనేది ఎస్టిమేట్ చేస్తుంది వాతావరణ శాఖ. మరి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి 14 రాష్ట్రాలకి అలర్ట్ ప్రకటించింది. 14 రాష్ట్రాలకి కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. మరి వీటన్నిటినీ అధిగమించాలంటే ఈ బులెటిన్స్ ఏవైతే ఉన్నాయో, వెదర్ బులెటిన్స్, వీటిని మీరు అబ్జర్వ్ చేయాల్సిందే, మీరు అవగాహన పెంచుకోవాల్సిందే, మీరు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిందే అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ మొదటి బులెటిన్ చూసిన తర్వాత హీట్ వేవ్ గురించి నేను చెప్పాను, అలాగే ఎల్నినో ఎఫెక్ట్ గురించి చెప్పాను. మరి వర్షాలు పడుతున్నాయి ఎక్కడన్నా అక్కడక్కడ, బట్ ఆ పడుతున్నటువంటి వర్షాలు సరిపోయావు. భూగర్భ జలాల్ని
పెంచలో భూగర్భ జలాలు ఇంకిపోతూ ఉన్నాయి. భూగర్భ జలాలు రీసెర్చ్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇంకుడు గుంటలో ఎవరు ఇప్పటికిప్పుడు తవ్వట్లేదు. నోటీసులు ఇచ్చారు హైదరాబాద్లో ఇంకుడు గుంతలు పెట్టమని, కానీ ఇప్పుడు ఇంకుడు గుంటలు పెట్టేటువంటి వాళ్ళు కూడా లేరు. సప్లై చేస్తున్నట్టు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది. కనీసం ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే రాబోయేటువంటి రోజుల్లో గుక్కెడు నీటి కోసం కూడా మళ్ళీ రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వెదర్ బులెటిన్ని ఎప్పటికప్పుడు మీకు అందజేస్తుంటాను. ఇవన్నీ అందజేయాల్సిన బాధ్యత మా మీదకు ఉంది కాబట్టి అందజేస్తున్నాను. సో ఇది చూసిన తర్వాత మీరు జాగ్రత్త పడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.